చాలాసార్లు మనం చెప్పుకుంటాం కదా, నాకు ఫలానా పాస్టర్ గారు తెలుసండి, ఫలానా ఆయన తెలుసండి, ఆయనతో ఇప్పుడే ఫోన్లో మాట్లాడా, ఫలానా వ్యక్తి తెలుసు, ఫలానా సీఎం తెలుసు, ఇప్పుడే నాతో ఫోన్లో మాట్లాడని చెప్పుకుంటుంటాం. ఆయన తెలుసు ఇదిగో ఫోన్ లైన్లో ఉన్నాడని చెప్తాం. కానీ తెలుసు అన్న ఆ మాటతో ఆయన మనతోనే ఉన్నాడు అని అనుకుంటున్నాం కదా. అసలు తెలియకపోయినా తెలుసు అని చెప్తాం. కొన్నిసార్లు దేవుడు నాతోనే ఉన్నాడు అని అనుకుంటుంటాం, నా పక్షానే ఉన్నాడు అని అనుకుంటుంటాం. కానీ భ్రమలో బ్రతుకుతున్న మనం ఎంతకాలం భ్రమతో జీవిస్తున్నా, ఎంతకాలం కీడును విడిచిపెట్టకోకుండా, మేలు చేయకోకుండా, ఆయన నాకు తెలుసు, ఆయన ఎందుకు తెలియదండి నాకు వడ్రంగి కుమారుడు, ఆయన ఎందుకు తెలియదండి నాకు మరియమ్మ కుమారుడు, ఆయన ఎందుకు తెలియదండి నాకు వాళ్ళ బంధువులు మాతోనే ఉన్నారు అని చెప్పుకుంటుంటాం. ఆయన ఎందుకు తెలియదండి నాకు ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశారు కదా, 33.5 సంవత్సరాలు వీళ్ళు భూమి మీద బ్రతికారు కదా అని అనుకుంటుంటాం. ఆయన ఎందుకు తెలియదండి నాకు చంపేశారు కదా, సిలువేసేశారు కదా, తర్వాత సమాధి చేసేశారు కదా, తిరిగి లేచాడు కదా, ఆయన ఎందుకు తెలియదండి నాకు అనుకుంటున్నాం. తెలుసు అని అనుకుంటూనే భ్రమలో బ్రతుకుతున్నాం. ఆయన తెలుసు అన్న మనం కీడుని విడిచిపెడుతున్నామా? ఆయన తెలుసు అన్న మనం మేలుని వెతకగలుగుతున్నామా? ఆయన తెలుసు అనుకుంటున్న మనం ఆయన ఎందుకు తెలియదండి, రోజు నేను కలుసుకుంటా, రోజు నేను ప్రార్థన చేస్తా, రోజు నేను పాట పాడతా, రోజు నేను ఆయనతో మాట్లాడతా అనుకుంటున్న మనం భ్రమలో ఉన్నామా, ఆయనతో జీవిస్తున్నామా?